సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. అండ్ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తానని నేను అనుకోకండి, ఎందుకంటే ఈ టైంకి మనకి డేటా అంతా దొరుకుతుంది కరెక్ట్గా. సో అందుకు కొద్దిగా లేట్ అయినా మీకు వీడియో అయితే డెఫినెట్గా పెడతాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ A to Z కోర్సు ఓన్లీ ఆ 14,000 ఆఫ్. ఓన్లీ ఇంకా 2 సీట్స్ మాత్రమే లెఫ్ట్ ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 700145 ఓకే 6759. ఈ ఒక్క నెంబరే మంది. దయచేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేస్తే ఏది ఫేక్ ఏది రియల్ తెలుస్తుంది. సో దయచేసి ఎవరికి డబ్బులు అయితే కట్టొద్దు. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ నిఫ్టీలోకి రండి. రేపు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ రేపు నిఫ్టీ. సో ఇంకెలాగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తాం. మిగతా ఇండెక్సెస్ పెద్దగా నాకు ఉపయోగం లేదు, నేను చూడడం కూడా మానేశాను. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 3-4 డేస్ నుంచి హయ్యర్ లెవెల్లో హాల్ట్ అవుతుంది పైన. మీరు 15 మినిట్స్ 30 మినిట్స్ చూస్తే ఇగో ఎక్కడ హాల్ట్ అవుతుంది మార్కెట్, ఈ లెవెల్లో హాల్ట్ అవుతుంది. ఎప్పుడు 14th దీని పైకి వచ్చింది, మొత్తం 16th అంతా ఈరోజు హాల్ట్ అయింది. ఆ ముందు రోజు కూడా ఇక్కడ ఈ లెవెల్ పైన హాల్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది మార్కెట్. సో పాయింట్ మార్కెట్ దీని పైన ఉండాలనుకుంటుంది కాబట్టి కిందకి రాలేదు. వస్తే కిందకి వచ్చేయాలి యాక్చువల్గా, బట్ మార్కెట్ రాలేదు. సో మనకు ఒక ఆపర్చునిటీ ఉంది ఎక్కడ, 52,000 ఓకే 52,400 పైన కన్ఫర్మ్గా ఒక ఆపర్చునిటీ ఉంది. కన్ఫర్మ్గా ఒక ఆపర్చునిటీ ఉంది, సిఈ ఉంది, ఇది కన్ఫర్మ్గా పైకి వెళ్తుంది. ఇది 50% రిట్రేస్మెంట్ లెవెల్ కూడా ఫిబ్. సో 52,400 పైన మనం కన్ఫర్మ్గా కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడే ప్లాన్ చేయాలంటే ఆల్రెడీ ఇది 2-3 టైమ్స్ ఇక్కడ లెవెల్ సపోర్ట్ తీసుకుంది. 51,600 కింద మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం పిఈ. ఓకే, సింపుల్. అండ్ ఇంకా బాగా పెద్ద ఫాల్ అయితే 51,000 కింద కూడా ఇంకా పెద్ద ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా పిఈ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. సో 51,600 51,000 ఈ రెండిట్లో మనం పిఈ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఫాల్ అయితే మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. 52,400 పైన మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50కి కూడా వెళ్దాం. నిఫ్టీ 50కి కూడా వెళ్తే నిఫ్టీ 50 ఈరోజు ఏం చేసిందో కొద్దిగా అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది, కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి షార్ప్ ఈ లెవెల్లో మార్కెట్ ప్రీవియస్ ఎన్నిసార్లు రిజెక్షన్ తీసుకుందో చూడండి. 1 2 మళ్ళీ 3 4 5 6 అంటే ఈ లెవెల్ దాటలేకపోయింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ లెవెల్ దాటలేకపోయింది. ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది మార్కెట్, అక్కడ సేమ్ అదే లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకొని షార్ప్గా ఫాలో అయింది. కింద ఇక్కడ బాగా ప్రీవియస్ చూడండి, ఇది సపోర్ట్ కింద ప్రీవియస్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ సపోర్ట్, ఈ గీత. సో ఇక్కడ మార్కెట్ చాలాసేపు టైం స్పెండ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. ఓవరాల్గా మార్కెట్ కొద్దిగా వాల్టైల్ అయ్యింది. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. మీరు ఏమనుకుంటున్నారు మార్కెట్ ఏం చేస్తుందని? నేనేమనుకుంటున్నాను తెలుసా, ఇది రేంజ్. మార్కెట్ ఇప్పుడు రేంజ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంతవరకు ఇదంతా రేంజ్ పెట్టుకుంది, బట్ మనం ఈ రేంజ్ పైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. ఎక్కడ ఇక్కడ పాయింట్ బ్యాంక్ నిఫ్టీ 50కి ఏమైపోయిందంటే 25,100 ఇది పైన అప్ సైడ్, ఇక్కడ 24,900 అనేది డౌన్ సైడ్. దీని కింద మనం పీ ప్లాన్ చేయొచ్చు పుట్టు, బట్ 25,100 పైన మనం కాల్ ప్లాన్ చేయలేం. ఎందుకు ప్లాన్ చేయలేం సార్ అంటే, ఇక్కడ చూసారా మార్కెట్ టైం పాస్ చేసింది, ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది. సో ఇదంతా ఒక పెద్ద ఏరియా అయిపోతుంది. సో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఎప్పుడు కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తామంటే 25,250 పైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే, ఓకే దీని పైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే 25,250 పైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్పుడు మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. ఈజీగా అప్ ట్రెండ్లో ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ మళ్ళీ మీరు ప్లాన్ చేయాలంటే 24,900 కింద మళ్ళీ మీరు ఒక పిఈ ప్లాన్ చేయొచ్చు. ఓకే, రేపు ఈ రేంజ్లో ఉందనుకో మళ్ళీ వాల్టైల్ అవుతుంది. సో మీరు పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ చూపించొద్దు, లైట్ తీసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కమింగ్ టు డేటా కూడా చూస్తే మైనస్ పొజిషన్స్ అవుతున్నాయి కంప్లీట్గా. ఇప్పటి వరకు ఇంకా మైనస్లో ఉన్నాయి డేటా అంతా. పెద్దగా ఏం పొజిషన్స్ అయితే బిల్డప్ అయితే అవ్వలేదు. బయింగ్ సైడ్ వెళ్ళాలంటే పొజిషన్స్ బై అవ్వాలి, బట్ అవ్వట్లే. అండ్ నిఫ్టీలో కూడా చూస్తే ఇంకా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి గట్టిగా, అంటే సెల్లింగ్ మార్కెట్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈక్వల్గా ఉన్నారు.
బ్యాంక్ నిఫ్టీలో ఈక్వల్గా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే జోన్ బౌండ్ మార్కెట్. బట్ నిఫ్టీ 50లో సెల్లింగ్ మార్కెట్, కొద్దిగా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి. షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్ కొద్దిగా బిగ్ ప్లేయర్ అయ్యాడు. మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ ఓకే నిఫ్టీ 50లో. అంటే షార్ట్ బిల్డప్ కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకా మార్కెట్ను సెల్ చేయడానికి. అదే బ్యాంక్ నిఫ్టీ చూస్తే అంటే నిఫ్టీలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మరి బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో చూస్తే ఇక లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్ అన్ని చిన్న ప్లేయర్లే. బిగ్ ప్లేయర్లు అన్న ఎవరు లేరు అనమాట. అందరూ ఓకే చిన్న ప్లేయర్లు తప్ప మేజర్ అయితే ఏం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్లో కూడా నేను ఏం అప్డేట్ ఇవ్వలేదు, కొద్దిగా నా పెళ్లి పనులు బిజీగా ఉన్నాను, నా సొంత పెళ్ళి. మీకు త్వరలోనే నా అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. వీడియో షార్ట్ అయిందని కంగారు పడకండి, ఎందుకంటే స్పీడ్గా కంటెంట్ చెప్పాను, లేట్ అయిపోయిందని. ఎంజాయ్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ మంచి కంటెంట్తో కలుస్తాను.